నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబం తెలుసుకోవాలన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణబాబు. రాష్ట్ర వ్యాప్తంగా టీం యోగా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని పిలుపు. దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల కోసం వీఐపీల దర్శనం ఉదయం 11:30 నుంచి 2 గంటల పాటు నిలిపివేయనున్న ఆలయ ఈవో సీనాల్ నాయక్ సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడి. విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తున్నామని వెల్లడి. శ్వాసపై ధ్యాసతో తనువు మనసును ఏకం చేసి సుసంపన్న ఆరోగ్యానికి బాటలు వేసే యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి చేరువ చేసే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సోమవారం విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విఎంసి సంయుక్త ఆధ్వర్యంలో టీమ్ యోగా కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేసేందుకే ఈ టీమ్ యోగాను నిర్వహిస్తున్నట్లు కృష్ణబాబు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా విశిష్టతను వివరించి అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు ప్రతి జిల్లాలో 4-5 చొప్పున పర్యాటక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందికి యోగాలో ప్రవేశం కల్పించాలని యోగాంధ్రను నిర్వహిస్తున్నామని, గ్రామ, వార్డు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర స్థాయి విజేతలు జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో గౌరవ ప్రధానితో ఇంటరాక్ట్ కానున్నారని స్పెషల్ సిఎస్ కృష్ణబాబు తెలిపారు. మనం యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా థీమ్ బేస్డ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. 26 రోజులు ఉన్నాయి. ఇంకా మనకి 21 జూన్కి 26 జిల్లాలు, 26 థీమ్స్. అంటే ఈ థీమ్ యోగాకి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ పాపులేషన్ని మనం ఈ యోగా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాలని. అంటే మామూలుగా సామాన్య గృహిణులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, ఫార్మర్సు, ఎన్ఆర్ఈజీఏ వర్కర్సు, స్టూడెంట్సు, అసోసియేషన్సు, బిజినెస్ మెన్ను, స్ట్రీట్ వెండర్సు, ఇలా సీనియర్ సిటిజన్సు, దివ్యాంగులు ఏ స్థాయిలో వాళ్ళు చేయడానికి ఒక చక్కని కామన్ యోగా ప్రోటోకాల్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు డిజైన్ చేశారో, ఎవరైనా చేసుకునే పద్ధతిలో డిజైన్ చేశారో ఆ కామన్ యోగా ప్రోటోకాల్ అందరికీ దగ్గరికి తీసుకెళ్లాలని, 2 కోట్ల మంది ప్రజలకి ఈ యోగా అలవాటు చేయాలని, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు పురిగొల్పాలని, దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేసేటట్టు కూడా ప్రోత్సహించాలని ఈ థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్ బేస్డ్ ఈవెంట్ మనం ప్లాన్ చేశాము. యోగ ఋషి స్వామి రామ్దేవ్ పతంజలి యోగపీఠ్ ద్వారా ఈరోజు మన ప్రభుత్వం పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. దగ్గర మాకు పతంజలి యోగపీఠ తరఫున 10,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇది 11వ ఇంటర్నేషనల్ యోగా డే. మ్యాసివ్ కార్యక్రమాలు మేము ఇండియాలో అనేక కార్యక్రమాలు చేసాం. ఈ రోజున ప్రభుత్వం ముందుకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు చాలా భారీ ఎత్తున
ప్రపంచ రికార్డు సృష్టించే విషయంలో మేము నిరంతరం రాత్రింపవలు శ్రమిస్తూ ఉన్నాం. మరి మా వాలంటీర్లందరూ కూడా ఈ ప్రోగ్రాం పాల్గొన్నారు. దీనికి మేము ప్రత్యేకంగా మరి ఆదరణీయ కృష్ణబాబు గారికి, దినేష్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేత్రింబోళ్ళు మేము ఈ 10 వాలంటీర్లు వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నామండి. నమస్తే. ఓం. ఈరోజు అద్భుతంగా జరిగింది. నిజంగా మోడీ గారు ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో దీన్ని తీసుకురావడం, వైజాగ్ని బేస్గా చేసుకుని అక్కడ చేద్దాం అనుకోవడం చాలా అద్భుతం. అండ్ గురుదేవ్ మాకు చెప్పారు, మొత్తం అందరము మేము ఆల్ ఓవర్ స్టేట్ ఉన్నాము. ఈచ్ విలేజ్, మండల్ అండ్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని చోట్ల మేము మా వంతు ఖచ్చితంగా మేము చేస్తాం. సో నెంబర్ ఆఫ్ పీపుల్ని మేము ఈ 1 మంత్లో మేము ట్రైన్ చేసి వైజాగ్కి అందరం తీసుకొస్తాము. సో అద్భుతంగా దీన్ని జరిగేలాగా, విజయవంతం అయ్యేలాగా చేద్దామండి. గురుదేవ్ ఎప్పటి నుంచి కూడా యోగాని ఇప్పుడు కాదు 1981 నుంచి ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు నిజంగా మనకి మోడీ గారు తీసుకొచ్చిన తర్వాత దీంట్లోకి యోగా అందరిలోనూ కొంచెం ఎంతో కొంత అవేర్నెస్ చాలా వరకు వచ్చిందని చెప్పొచ్చు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వీఐపీ దర్శనాలని ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రద్దు చేయడం జరిగిందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో డిప్యూటీ కలెక్టర్ సీనా నాయక్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని మహామండపం 6వ అంతస్తులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవస్థానం దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానమని, వేలాదిగా అమ్మ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని తెలిపారు. 2 వారాలుగా అనేక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 3, 4, 5 తేదీలలో నవగ్రహాల పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుందని వెల్లడించారు. మహామండపం, పూజా మండపం వాటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. దుర్గా ఘాట్ను కుడివైపుకు విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇక్కడ గత 2 వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు, విఐపి ప్రోటోకాల్ కావచ్చు, ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో, అదేవిధంగా మనకు ప్రతిరోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది చంటి బిడ్డలతోటి వచ్చిన భక్తులు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు. ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 11:30 నుంచి 1:30 వరకు విఐపి బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో విఐపి వాళ్ళకు అవి ఖచ్చితంగా మనము దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది. ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది నేను గమనించింది. రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది. ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా, సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది. అక్కడ దాదాపు 4 ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే 2 ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది. అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే గద్దె అన్నారు. ఆనాడు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించిన విధంగా కొన్ని అసోసియేషన్ సంస్థలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తున్నారని ఆయన అన్నారు. 8వ డివిజన్ బిఎస్ఆర్కే ఎంసీహెచ్ స్కూల్ నందు నెల రోజుల 10వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ఉచితంగా సమ్మర్ మ్యాథ్స్ కోచింగ్ క్లాస్ తరగతుల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయపాటి శివరామకృష్ణయ్య స్కూల్ ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ దత్తత తీసుకున్న దగ్గర నుంచి స్కూల్ అభివృద్ధి చెందిందని తెలిపారు. స్కూల్ మౌలిక సదుపాయాలు కల్పించారని తెలియజేశారు.
9వ తరగతి చదివి 10వ తరగతికి వెళ్లే వాళ్లకు 30 సంవత్సరాల అనుభవం ఉన్న అమరావతి బాలోత్సవ మెంబర్ ఎస్ లెనిన్ బాబు వారి ద్వారా సమ్మర్ మ్యాథ్స్ కోచింగ్ క్లాస్ నిర్వహించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. అమరావతి బాలోత్సవ మెంబర్ ఎస్ లెనిన్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుందని, ఆ భయం పోగొట్టడానికే ఫండమెంటల్ ద్వారా సులభంగా నేర్పించే విధంగా కోచింగ్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ప్రతి విద్యార్థికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుందని, ఆ భయం పోగొట్టడానికే ఫండమెంటల్ ద్వారా సులభంగా నేర్పించే విధంగా కోచింగ్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇటీవల 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే గద్దె సత్కరించారు. స్కూల్ దానికి కొత్త కళ, ఆ స్కూల్కి స్ట్రెంగ్త్ దగ్గర 300-400 నుంచి 1200 దాకా పెరగటం, వీటన్నిటికి కూడా ప్రధానమైన కారణం అమ్మ అసోసియేషన్ వారు ఈ స్కూల్ను దత్తత తీసుకున్న తర్వాతే దీని దశ మారిందని చెప్పి నేను అనుకుంటాను. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల భవిష్యత్తు వారిని తీర్చిదిద్దడం అమూల్యమైన కార్యక్రమం. యువతను తీర్చిదిద్దితే అది మన దేశానికి రాష్ట్రానికి సంపదగా అవుద్దని చెప్పి ఆలోచన చేసి అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కొక్క స్కూల్ను దత్తత తీసుకుని ఆ స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక పిలిపిస్తే ఆ పిలుపుకి మొట్టమొదటగా స్పందించిన అసోసియేషన్ ఏదైనా ఉందంటే అమ్మ అసోసియేషన్. వాళ్ళు స్పందించడమే కాదు, ఆ రోజున నా అదృష్టం, ఆ రోజున కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అసోసియేషన్ మెంబర్స్ కృషితో ఈ బోయపాటి శివరామకృష్ణయ్య స్కూల్ మేము దత్తత తీసుకున్నాం. వారి యొక్క అందరి సహాయ సహకారాలతో ఈ స్కూల్ని 2014లో మేము దత్తత తీసుకున్న కాడి నుంచి స్కూల్కి అవసరమైనటువంటి బుక్స్, షూస్, మొత్తం వాళ్ళకి కావాల్సిన బెల్టు, పుస్తకాలు అన్నీ మేమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ స్కూల్కి కావాల్సిన ఆడిటోరియం మేమే అరేంజ్ చేసాం. అలాగే ఈ స్కూల్కి కావాల్సిన మిగతా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఈ స్కూల్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీసు మా ద్వారా ఏర్పాటు చేయడం అవుతుంది. పేరు ఎస్ లెనిన్ బాబు, మ్యాథ్స్ లెక్చరర్, విజయవాడ. సో ఈ రోజుల్లో జనరల్గా ఏ స్టూడెంట్ అయినా, గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ, ఏ విద్యార్థి అయినా మ్యాథమెటిక్స్ అంటే భయపడతా ఉంటారు, ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మ్యాథమెటిక్స్లో బేసిక్స్ లేకపోవటం, రెండోది ఆ మ్యాథమెటిక్స్ బోధించే టీచర్ అంటే భయపడటం. ఈ రెండూ లేకుండా పిల్లలకి పూర్తిగా అర్థమయ్యే విధంగా వాళ్ళని గౌరవించి, ప్రేమించి, చక్కగా వాళ్ళకి కాన్సెప్ట్ ఫండమెంటల్స్ కనుక నేర్పిస్తే 10th క్లాస్లోనే కాదు ఏ క్లాస్లోనైనా మ్యాథమెటిక్స్ నేర్పించడం ఈజీ. ఇంటి కొలతలు అంటూ కూటమి ప్రభుత్వం కొత్త మోసానికి తెరలేపిందని సిపిఎం నేతలు మండిపడ్డారు. 15% పెంచిన ఇంటి పన్నును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై మోపుతున్న ఇంటి పన్ను, ఆస్తి పన్ను తగ్గించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ గవర్నర్ పేటలోని శ్రీశ్రీ భవన్లో సిపిఎం నేతలు బాబురావు, కాశీనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12కు సంవత్సరం కాబోతోందన్నారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను తగ్గిస్తామని చెప్పి విస్మరించారన్నారు. సుమారు 35% ఇంటి పన్నులు పెరిగాయని, కూటమి ప్రభుత్వం పన్నుల రూపంలో బాదుడే బాదుడు పద్ధతి అవలంబిస్తుందన్నారు. నగరంలో దాదాపు 20 కోట్ల భారాలను ప్రజలపై మోపుతున్నారని, ఎన్నో వాగ్దానాలను చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను పెంపును విరమించుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు జూన్ 12వ తేదీకి సంవత్సరం పూర్తవుతుంది. రేపు కడపలో మహానాడు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయితే పాత హామీలు ఎలా ఉన్నా కొత్త కానుకలు ఏమైనా ఇస్తారేమోనని ప్రజలు ఆశపడతారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఏమిటంటే ఇంటి పన్ను, ఆస్తి పన్ను ఇప్పటికి పెంచిందే కాదు, మళ్ళీ పెంచడానికి ఇంటింటికి కొలతలు
తీసుకోవటం ప్రారంభించారు. ఆస్తి పన్ను విపరీతంగా పెంచేటువంటి దానికి నగర శివారు ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సర్వే ప్రారంభించారు. 2019-2020లో 102 కోట్లు ఉన్నటువంటి ఆస్తి పన్ను ఆదాయం నగరపాలక సంస్థకి 2024-25 వచ్చేటప్పటికి 180 కోట్లు సుమారుగా వస్తూ ఉంది. అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పెంచుకుంటా పోతారని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. విలువ ఆధారిత పన్ను అని చెప్పనేటువంటిది వైసీపీ పెడితే అంతకుముందు పన్ను లేనటువంటి వాటిని మేము పన్ను వసూలు చేయడానికి చూస్తూ ఉన్నాం అని చెప్పనని అబద్ధాలు చెప్తూ కూటమి ప్రభుత్వం ఏపీలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చివరికి డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్టు చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ కార్యాలయంలో నాగార్జున యాదవ్ మీడియాతో మాట్లాడారు. జత్వాని అనే మహిళతో అక్రమ ఫిర్యాదు చేయించి పిఎస్ఆర్ని అరెస్టు చేశారు అన్నారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు అంటూ సీతారామాంజనేయులపై మరొక కేసు నమోదు చేశారు. డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెప్తేనే ఏపీపీఎస్ నిర్వహించింది, కానీ అక్రమంగా చేశారంటూ కేసులు పెట్టారు అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. వాస్తవాలన్నీ త్వరలోనే బయటపడతాయని, చంద్రబాబు 21 నోటిఫికేషన్లకు సంబంధించి ఏ మాత్రం ముందుకు తీసుకుపోవడం లేదన్నారు. ఇటీవల గ్రూప్ 2లో ఎన్ని అక్రమాలు చేశారో జనం చూశారు. వైఎస్ జగన్ హయాంలో ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా అన్ని నియామకాలు గొప్పగా జరిగాయంటూ కేంద్రమే మెచ్చుకుందని పేర్కొన్నారు. వారిని జైలుకు పంపించడం ఇదే ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాటిగా మారిందనేటువంటి చర్చ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజల్లో ఇదే చర్చ జరుగుతుంది. దీనికి పరాకాష్ఠ ఏంటంటే భారతదేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక డీజీ స్థాయి అధికారిని ముంబై నుంచి ఒక సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆవిడ మీద ఒక తప్పుడు కేసు పెట్టించి ఆయన్ని అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వంలో ఇదొక మచ్చు తునకగా చెప్పుకోవాలి. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జత్వానీ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఏపీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఒక కొత్త కథను వండి వార్చి తద్వారా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా యువతలోనూ నిరుద్యోగుల్లోనూ ఒక విషపు గుళికలు నాటించాలని, వారిని తీవ్రమైనటువంటి నైరాశ్యంలోకి నెట్టేయాలని కొన్ని కట్టుకథలు వండి వార్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఎవరు అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అని, చంద్రబాబు నాయుడు గారు జీరో అని. విజయవాడ నోవెటల్ హోటల్లో ఆవకాయ పచ్చడి మిక్సింగ్ సరదాగా సాగింది. ఇప్పటి వరకు క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కే పరిమితమైన అభిరుచి ప్రస్తుతం ఆవకాయ పచ్చడి కలిపే వరకు వెళ్ళింది. అతిథులతో కలిసి తాజా మామిడికాయ ముక్కలు, శనగ నూనె నగరానికి చెందిన మహిళలు మిక్స్ చేశారు. ఆంధ్రులు అమితంగా ఇష్టపడే ఆవకాయ పచ్చడిని విజయవాడ నగరంలో నోవెటల్ హోటల్ ఆదివారం సాయంత్రం తయారు చేశారు. అతిథులతో పాటు నగరానికి చెందిన మహిళలు ఆవకాయ పచ్చడి మిక్సింగ్లో సరదాగా భాగస్వాములు అయ్యారు. తాజా మామిడికాయల ముక్కలను, శనగ నూనె మరియు పచ్చడికి అవసరమైన వాటిని కలిపేందుకు ఉత్సాహం చూపించారు. హోటల్కు చెందిన షెఫ్ల సమక్షంలో జరిగిన ఆవకాయ పచ్చడి మిక్సింగ్ సందడి వాతావరణాన్ని నెలకొల్పింది. ఇప్పటి వరకు క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కే పరిమితమైన అభిరుచి ఆవకాయ వరకు వచ్చింది. ఈ మిశ్రమాన్ని కొన్ని రోజుల తరువాత హోటల్కు వచ్చే ఆహార ప్రియులకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్ర స్పెషల్ ఆవకాయ గురించి అందరూ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఈ రోజున మనం న్యాచురల్గా మర్చిపోయి షాపుల్లో రెడీమేడ్గా కొనుక్కొని తినే అలవాటు చేసుకుంటున్నాం. అది కాకుండా న్యాచురల్గా మనం పూర్వకాలం మన పూర్వీకులు ఎలా పట్టారో అది ఒక సంవత్సరం వరకు ఎలా పాడకుండా ఉండదనే దాంట్లో మనం ఒక చిన్న వర్క్షాప్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం మన నోవాటల్ విజయవాడలో. అది ఎందుకంటే రాబోయే జనరేషన్కి మన పూర్వీకులు చేసిన వంటలు మర్చిపోతున్నారు. దాన్ని మళ్ళీ బతికించడం కోసం, దానికి పునర్జన్మ ఇవ్వడం కోసం మనం ఈ రోజున ఈ ఆంధ్ర ఆవకాయ అనేది మనం వర్క్షాప్ అనేది చిన్న వర్క్షాప్ క్రియేట్ చేయడం జరిగింది ఈ నోవాటల్ విజయవాడలో. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. నగర ప్రజలు విశ్లేష సంఖ్యలో విచ్చేసి తమ సమస్యలపై అర్జీలను అధికారులకు అందజేశారు. అర్జీలన్నీ పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని నగర పాలక సంస్థ అధికారులు స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అర్జీదారుల సంతృప్తి చెందే విధంగా పరిష్కారం ఉంటుందని వారు వివరించారు. వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ హెల్తీ హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీ హిల్ వద్ద జరిగిన యోగాంధ్రలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని, కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పే లక్ష్యంతో వీటిని నిర్వహించడం జరుగుతుందన్నారు.
తన తల్లి జ్ఞాపకార్థం మేరకు అమ్మ ఓల్డేజ్ హోమ్ను స్థాపించి వృద్ధులకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు డి రాంబాబు తెలియజేశారు. ఈ సేవా సంస్థలో ఉన్న వృద్ధులంతా తనకు తల్లిదండ్రులతో సమానమని, వాళ్లకు సేవ చేసే భాగ్యం తనకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గుణదల్లోని అమ్మ ఓల్డేజ్ హోమ్లో వృద్ధులకు పండ్లు దుప్పట్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు డి రాంబాబు చేతుల మీదుగా తన తల్లి నాగేశ్వరి జ్ఞాపకార్థంతో వృద్ధులకు పండ్లను దుప్పట్లను పంపిణీ చేశారు. అలాగే అక్కడ పనిచేసే సిబ్బందికి పండ్లు వస్త్రాలను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా వృద్ధులకు పండ్లను దుప్పట్లను పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. తన తల్లి 33వ సంవత్సరంలో మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేసిందని, ఆమె జ్ఞాపకార్థంగా అమ్మ ఓల్డేజ్ హోమ్ను స్థాపించి వృద్ధులకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కోళ్ల ప్రసాద్, కుమార్ ప్రసాద్, సుధీర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. మా అమ్మగారు డి నాగేశ్వరి గారు 1981 మే 26 చనిపోయారు. ఇప్పటికి 44 సంవత్సరాలు అయింది. ఆమె అంత చిన్న వయసులో కూడా ఎవరైనా ఇంటికి వచ్చి ఆపద అంటే ఆమె అడిగిన వాళ్ళకి ఎలాంటి సహాయమైనా చేస్తుండేవాళ్ళు. ఆమె అంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం. మేము ముగ్గురు అన్నదమ్ములు. ఆమె చాలా చేసే కార్యక్రమాలు మేము చిన్నప్పటి నుంచి చూడటం వల్ల మాకు కూడా సేమ్ అదే పద్ధతిలో అదే ఆలోచనలతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఆమె పేరు మీదే ఇది అమ్మ ఓల్డేజ్ హోమ్ అనేది పెట్టడం జరిగింది. చాలా స్వచ్ఛందంగా చాలా సందర్భాల్లో చాలామందికి ఏదో ఒక మాకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటాము. ఈరోజు ఇది 44వ సంవత్సరం సందర్భంగా ఇక్కడున్న వృద్ధులకి, మా హోంలో ఉన్న వృద్ధులకి, సిబ్బందికి వస్త్రాలు పళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా అందరినీ కన్న తల్లిదండ్రుల వలె చూసుకుంటుంటారు. వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడున్న వారు వృద్ధులు నాకు తల్లిదండ్రులతో సమానం. వీళ్ళందరికీ అన్ని సదుపాయాలు, అన్ని మంచి చెడ్డలు మేము చూసుకోవడానికి ఎల్లవేళలా కృషి చేస్తుంటాం. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అన్ని పండగలు కూడా చేస్తుంటాము. ప్రతి కార్యక్రమంతో అందరూ పాల్గొంటున్నారు. వారందరికీ
నా కృతజ్ఞతలు. పడమట ఫన్ టైమ్ క్లబ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్ షోరూమ్ను మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బొటిక్లోని పలు చీరలను ఆమె ఆసక్తిగా తిలకించారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్తో చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. బెనారస్, కంచి, ఇక్కత్ వంటి చీరలు, డ్రెస్లు ఉన్నాయని పేర్కొన్నారు. పద్మజ ఈ బొటిక్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీంతో షాపింగ్ ఎక్కువ పెరిగిందని వెల్లడించారు. బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ వారు మనకు నచ్చిన విధానంలో వర్క్ చేసి ఇస్తున్నారని, ఈ అవకాశాన్ని నగర వాసులు అందిపుచ్చుకోవాలని సూచించారు. నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ఇందుకు బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్ షోరూమ్ ఎండి పద్మజ కూడా ఉదాహరణ అని పేర్కొన్నారు. అనంతరం కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ తాము ఎదగాలనుకునే క్రమంలో నలుగురు ఉపాధి చూపించే లక్ష్యంతో ఈ షోరూంను ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఫన్ టైమ్స్ రోడ్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. అనంతరం పద్మజ మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్ షోరూంను ప్రారంభించామని చెప్పారు. తమ షోరూంలో మహిళలకు సంబంధించి అన్ని రకాల డ్రెస్లు, చీరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతిరోజు డ్రా ఉంటుందని, అలాగే డిస్కౌంట్స్, ఆఫర్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ ఫన్ టైమ్ క్లబ్ రోడ్లో ఈరోజు ప్రారంభించబడింది. అయితే ఇక్కడ అన్ని వెరైటీస్, మంచి డిజైనరీ సర్వీసెస్ అంతా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. చిన్నపిల్లల పట్టు లంగాల దగ్గర నుంచి కూడా డిజైన్స్తో, చక్కటి డిజైన్స్తో ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్నీ చక్కటి ఫ్యాషన్గా ఎన్నో రకాల క్లాత్లతో, అంటే ఇటు మంగళగిరి క్లాత్తో మొదలయ్యి పోచంపల్లి, అదేవిధంగా బనారస్, కంచి, ఇక్కత్, అలా అన్ని వెరైటీస్, లెనిన్, అన్ని క్లాత్ల్లో కూడా ఇటు శారీస్ కానీ, అటు డ్రెస్సెస్ కానివ్వండి, ఇటు చిన్నపిల్లలకి చక్కటి చిన్ని లంగాలు, ఇలా మంచి ఆర్ట్తో ఇవాళ మహిళలు ఎన్ని రకాల డిజైన్స్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళని వాళ్ళు ఆవిష్కరించుకుంటున్నారో. మరి ఇక్కడ మన అమ్మాయి పద్మజ తను బాలాజీ బ్యూటిక్ అండ్ ఫ్యాషన్స్తో ఇక్కడ చక్కటి అందరూ యూజ్ చేసుకోవచ్చు. అందులో ఈ సెంటర్ కూడా ఈ ఫన్ టైమ్ క్లబ్ రోడ్ అంటే చాలా ఫేమస్. అందరికీ రావడానికి విజయవాడ చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున అమరావతి రాజధాని అంటే మన విజయవాడే రాజధాని. విజయవాడకి చాలామంది ఈ రోజున ఫ్లోటింగ్ అనేది పెరిగింది, మనందరం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన రోడ్లో చాలా సర్వీస్ పెరిగింది, చాలా రష్ పెరిగింది. ఎక్కడెక్కడ నుంచో చుట్టుపక్కల జిల్లాల నుంచి, విలేజెస్ నుంచి కూడా ఎంతోమంది టౌన్కి రావటం, పర్చేజ్ చేయటం, సో షాప్స్ కూడా విపరీతంగా రావటం అనేది మనం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ షాప్లో ప్రత్యేకంగా అన్ని రకాల అవైలబిలిటీ ఉంది. కస్టమర్ సర్వీస్ ఇస్తూ ఉన్నారు. మనకి నచ్చిన డిజైన్లో, మనకి నచ్చిన తాను మీద వాళ్ళు వర్క్ చేసి ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి.
ముఖ్యంగా ఈ రోజున ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో కూడా మహిళలు రాణిస్తున్నారు అనటానికి మరి ఒక చక్కటి ఉదాహరణగా నిలబడతారు. ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఈ రోజున తన సొంతగా తను మరికొంతమందికి ఉపాధి కల్పించడానికి ఈ షాపు ఏర్పాటు చేసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందాలి, మరింత డిజైన్స్తో మంచి ఆర్కిటెక్చర్తో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పేద ప్రజల సంక్షేమానికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీయేనని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పేదల కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ కల్పించాలని ప్రధాన ఆశయంతో పార్టీ ఆవిర్భవించిందన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని సీఎం చంద్రబాబు నాయుడు నడిపిస్తూ పాలనలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. కడపలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో పార్టీ కార్యాలయం వద్ద మహానాడు కాన్వాయ్ను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ జెండాను ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి ప్రజల ఆత్మ గౌరవం కోసమే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందన్నారు. అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ టీడీపీని సమర్థవంతంగా నడిపిస్తూ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చారన్నారు. మహానాడు కార్యక్రమానికి తరలి వెళ్లేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేవలం 15,000 అప్పు తీర్చలేదన్న కారణంతో తన కుమారుడు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడని గూడూరు చెందిన గిరిజన మహిళ అంకమ్మ అన్నారు. కన్నీటి పర్యంతమైన తల్లి అంకమ్మ మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తన బిడ్డను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గూడూరుకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ అన్నారు. బాధితురాలు అంకమ్మ సోమవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో వెట్టి నిర్మూలన సంఘం సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త ఒకరి వద్ద 15,000 అప్పు చేసి తీర్చలేకపోయారని, అప్పు తీర్చే వరకు ఒక కుమారుడిని తన వద్ద ఉంచాలని అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి తీసుకురాగా ఒక బిడ్డను అతని వద్ద ఉంచినట్లు తెలిపారు. అప్పు వడ్డీతో కలిసి 45,000 ఇవ్వాలని అతను డిమాండ్ చేశాడని, చివరకు బకాయి సొమ్ము సమకూర్చిన ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బాలుడు కనిపించలేదని తెలిపారు. ప్రత్యుత్తరంగా బాలుడు ఎక్కడికో వెళ్లిపోయాడని, ఆసుపత్రిలో ఉన్నాడని, చివరకు పారిపోయాడని నిందితుడు సాకులు చెప్తున్నాడని చెప్పారు. చివరకు పోలీసులను ఆశ్రయించగా బాలుడు మృతి చెందినట్లు నిర్ధారణ అయిందని, మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని నిందితుడు చూపాడని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై వెట్టి నిర్మూలన సంఘం కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ అంకమ్మ కుటుంబం తాత్కాలికంగా తిరుపతిలో బాతుల పెంపకం కేంద్రంలో పనిచేసిన తరువాత అంకమ్మ భర్త మృతి చెందడంతో అప్పు పేరుతో కుటుంబాన్ని పనిచేయింపజేస్తూ వచ్చిన వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడిపై బాల కార్మిక చట్టం, జ్యూనల్ జస్టిస్ చట్టం, SC/ST అట్టయాచార నివారణ చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోవడం జరిగింది. ముఖ్యంగా వెట్టి విమోచన వేదిక, అదేవిధంగా యానాది సంఘాల మహాకూటమి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మనకి ఒక జీవన జ్వాల, ఒక బౌండెడ్ లేబర్ సంబంధించిన, సర్వైవర్ సంబంధించిన ఒక CBO సంబంధించిన ప్రతినిధి, అదేవిధంగా మనం 20వ తేదీ నుంచి మనం ప్రెస్లో చాలా విషయాలు మీరంతా చూస్తున్నారు, వింటున్నారు. అంకమ్మ మన ముఖ్యంగా చవటపాలెం తిరుపతి జిల్లా సంబంధించిన అంకమ్మ వాళ్ళ కుటుంబం, ముఖ్యంగా వాళ్ళ కుమారుడు యొక్క వెట్టి చాకరీకి బలైన ఒక సందర్భం ఇన్సిడెంట్ మీరు చూశారు. దాని గురించి మనం అంకమ్మ గారు స్వయంగా మీరు మాట్లాడతారు. ఈ యొక్క నలుగురు యొక్క ముఖ్యంగా ఈ జాయింట్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నాము, ప్రెస్ కాన్ఫరెన్స్. ముఖ్యంగా నా వైపు నుంచి వచ్చినప్పుడు నా పేరు సునీల్ కుమార్, మాది ప్రకాశం జిల్లా.
ఈ యొక్క వ్యక్తి విమోచన వేదిక ముఖ్యంగా బాండెడ్ లేబర్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ముఖ్యమైన విజన్ తోటి ఈ యొక్క వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. అంకమ్మ మాది గూడూరు మండలం నెల్టూరు గ్రామం సాటుపాలెము మేము ఉండేది. అది మేము ఉండేది దొత్తులలో శివారెడ్డి కాడ పని చేసుకుంటున్నాము. మా అమ్మ 15,000 డబ్బులు తెచ్చింది అక్కడ ఆవుల కాడ స్వీట్ అంగట్లోకి అని చెప్పి నెలకి 25,000 అని చెప్పింది. మమ్మల్ని తొడుక్కోపోయింది అక్కడికి. ఆడ తొడుక్కోపోయినాక 15,000 డబ్బులు సెల్ ఫోను సామాను కూరగాయలు ఎన్ని కొనుక్కున్నామో దబ్బర్లు ఎన్ని కొనుక్కున్నామో లాస్ట్కి ఎన్ని డబ్బులు ఖర్చు అయిపోయినాక ఆవుల కాడ అని చెప్పేలాకి నా భర్త ఆవుల కాడ స్వీట్ అంగట్లోకి అని చెప్పేలాకి అవన్నీ కాదు మీరుండేది ఆ బాతుల కాడ మీరు ఎన్నికి మేము ఈ నెలకు ఇచ్చేది 10,000 అని మీకు ఇచ్చేది అంత డబ్బులు మేము ఇచ్చేయలేము అని చెప్పి మళ్ళీ రాంగ్ మాట్లాడినారు. మేము సీట్ అంగట్లోకి అని చెప్పి ఆవుల కాడ అని చెప్పినారు. మేము అంత మోసపోయినాము. ఆడ పోయినాక సరే ఉండే డబ్బులు జలబెట్టుకొని వెళ్ళిపోదని చెప్పి అక్కడే పని చేసుకుంటున్నాము. ఉయ్యూరులో చలివేంద్రాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉయ్యూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబం తెలుసుకోవాలన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణబాబు. రాష్ట్ర వ్యాప్తంగా టీం యోగా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని పిలుపు. దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల కోసం వీఐపీల దర్శనం ఉదయం 11:30 నుంచి 2 గంటల పాటు నిలిపివేయనున్న ఆలయ ఈవో సీనాల్ నాయక్. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడి. విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తున్నామని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.